ఇదే విశాఖలో అనుకోని ఘటన సంభవించిన ఏదైనా యుద్ధం సంభవించినా ఇక్కడ విశాఖ ప్రజలను ఎలా కాపాడాలి ఏంటి అనేది ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా విశాఖలో అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్సీసీ విద్యార్థులందరూ కూడా ఎలా కాపాడాలి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం అంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే మనతో పాటు ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు, అటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మాక్ డ్రిల్ అంతా నిర్వహించారు. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఎలా చేయాలి ఏంటి అనేది ఏం చెప్పారు? సో ఇప్పుడు యూజువల్గా ఆల్ ఓవర్ ఇండియాలో అనేది మాక్ డ్రిల్ జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఏం జరుగుతుంది అంటే మెయిన్లీ కాపాడడం గురించి కాదు, కానీ వాళ్ళ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలని ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్ అయినా కూడా, ఏదన్నా యుద్ధం సిచ్యువేషన్ వచ్చినా కూడా ఏ సైరన్ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు మాక్ డ్రిల్స్ జరగడం మనం చూస్తున్నాము. సో యూజువల్లీ ఇప్పుడు నార్మల్గా అయితే ప్రజెంట్ అంత సిచ్యువేషన్ లేదు, కానీ పాకిస్తాన్ ఇచ్చే థ్రెట్స్ బట్టి ఇండియా కూడా రెడీ అవుతుంది వార్ కోసం. సో ఎక్కడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు వస్తుందని ఎవరూ చెప్పలేరు. సో అది ఇవాళ ఎన్సీసీ క్యాడెట్స్కి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేశారు. సో ఇది మాక్ డ్రిల్ ఎందుకు అంటే, మన ప్రాణాలని కాపాడుకోవడంతో పాటు మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా ఎలా కాపాడాలని చెప్పి వాళ్ళ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. సో బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు, యూజువల్గా హ్యూమన్ బాడీలో బ్లీడింగ్ జరిగినప్పుడు 5 లీటర్స్ to 6 లీటర్స్ అనేది హ్యూమన్ బాడీలో బ్లడ్ ఉంటుంది. సో యూజువల్లీ ఇలాంటి టైమ్స్లో ఎక్సెసివ్ బ్లీడింగ్ కేసెస్ కానీ, ఫ్రాక్చర్ కేసెస్ కానీ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ప్రాణాలకి రిస్క్ లేకుండా ఎలా కాపాడాలి ఏంటి అనేది వాళ్ళ అందరికీ నేర్పిస్తారు. సాయంత్రం జరగడం జరుగుతుంది 4 గంటలకి తర్వాత కలెక్టర్ గారి దిశానిర్దేశం ప్రకారం అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, ఎన్సీసీ, తర్వాత ఎన్సీసీ, ఆపదా మిత్ర, తర్వాత మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఈరోజు ఆ మాక్ డ్రిల్లో భాగస్తులై ప్రజలకి ఒక అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎన్సీసీకి ఈరోజు మేము ఒక రెస్క్యూ టెక్నిక్స్ అనేవి, తర్వాత పేషెంట్ ఎవికేషన్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ సిపిఆర్ ఇవ్వడం, తర్వాత గాయాలు ఏ విధంగా బ్లీడింగ్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా గాయపడిన వ్యక్తిని స్టెబిలైజ్ చేసి ఏ విధంగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, అంబులెన్స్కి ఏ విధంగా లిఫ్ట్ చేయాలి, తర్వాత పేషెంట్ని ఏ విధంగా క్యారీ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు జాలార్పేట ఏరియాలో ఈరోజు సాయంత్రం మాక్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. అందులో బ్లాక్అవుట్ అనేది కూడా సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. అక్కడ ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. వైజాగ్లో ఇది సెంట్రల్ ఎనీ ఎమర్జెన్సీ కండిషన్స్, మ్యాన్ మేడ్ అవ్వచ్చు లేదా న్యాచురల్ అవ్వచ్చు, ఏ విధమైనటువంటి డిజాస్టర్ వచ్చినా దాని నుంచి ఏ విధంగా ప్రజలు మనం రక్షించుకోవచ్చు అనే దాని మీదే అవగాహన అనేది కల్పించడం కోసం జరుగుతుంది. విశాఖలో ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా కాపాడే విధంగా ఎన్డీఆర్ఎఫ్ అంతా కూడా సిద్ధంగా ఉందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ఎన్సీసీ విద్యార్థులు కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలందరికీ కూడా సేవ చేసే విధంగా మేము కాపాడుతామంటూ కూడా చెప్తున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో. ఇదే విశాఖలో అనుకోని ఘటన సంభవించిన ఏదైనా యుద్ధం సంభవించినా ఇక్కడ విశాఖ ప్రజలను ఎలా కాపాడాలి ఏంటి అనేది ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా విశాఖలో అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్సీసీ విద్యార్థులందరూ కూడా ఎలా కాపాడాలి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం అంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే మనతో పాటు ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు, అటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మాక్ డ్రిల్ అంతా నిర్వహించారు. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఎలా చేయాలి ఏంటి అనేది ఏం చెప్పారు? సో ఇప్పుడు యూజువల్గా ఆల్ ఓవర్ ఇండియాలో అనేది మాక్ డ్రిల్ జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఏం జరుగుతుంది అంటే మెయిన్లీ కాపాడడం గురించి కాదు, కానీ వాళ్ళ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలని ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్ అయినా కూడా, ఏదన్నా యుద్ధం సిచ్యువేషన్ వచ్చినా కూడా ఏ సైరన్ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు మాక్ డ్రిల్స్ జరగడం మనం చూస్తున్నాము. సో యూజువల్లీ ఇప్పుడు నార్మల్గా అయితే ప్రజెంట్ అంత సిచ్యువేషన్ లేదు, కానీ పాకిస్తాన్ ఇచ్చే థ్రెట్స్ బట్టి ఇండియా కూడా రెడీ అవుతుంది వార్ కోసం. సో ఎక్కడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు వస్తుందని ఎవరూ చెప్పలేరు. సో అది ఇవాళ ఎన్సీసీ క్యాడెట్స్కి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేశారు. సో ఇది మాక్ డ్రిల్ ఎందుకు అంటే, మన ప్రాణాలని కాపాడుకోవడంతో పాటు మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా ఎలా కాపాడాలని చెప్పి వాళ్ళ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. సో బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు, యూజువల్గా హ్యూమన్ బాడీలో బ్లీడింగ్ జరిగినప్పుడు 5 లీటర్స్ to 6 లీటర్స్ అనేది హ్యూమన్ బాడీలో బ్లడ్ ఉంటుంది. సో యూజువల్లీ ఇలాంటి టైమ్స్లో ఎక్సెసివ్ బ్లీడింగ్ కేసెస్ కానీ, ఫ్రాక్చర్ కేసెస్ కానీ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ప్రాణాలకి రిస్క్ లేకుండా ఎలా కాపాడాలి ఏంటి అనేది వాళ్ళ అందరికీ నేర్పిస్తారు. సాయంత్రం జరగడం